అందరూ రెండు చేతులు పైకెత్తి రెడీ ఇటు వచ్చాయి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరూ కొంచెం మన బియ్యం బస్తా నిలబెట్టి ఈ గోటిట మీరు చాలా ఫాస్ట్ గురు చక్కగా బియ్యం బస్తా నిలబెట్టి వీలైతే ఈ చేతిని మోకాల మీద పెట్టి దీర్ఘంగా 7 సార్లు మనం ఓంకారం చేద్దాం. మీరు ఎలాగా తినేటువంటి మోడ్లో ఉన్నారు కాబట్టి మీకెటు అన్నప్రసాదం ఉంది. మరి నాకు బలం మాత్రం ఇలాగే రావాలి రేపు మధ్యాహ్నం వరకు. అందుకని మీరు బాగా చెప్తే నాకు బలం, చెవుల ద్వారానే నాకు ఇప్పుడు ఆహారం. చక్కగా చెప్పండి నాతో పాటుగా ఓంకారం. ఓ सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृच्छोर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. भारत माता की జై भारत माता की जय श्री राम. జై శ్రీరామ్. ప్రియా హిందూ బంధువులరా, మీ అందరికీ హిందూ సమ్మేళన మరియు రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి శుభాకాంక్షలు. తెలుసా మీకు ఈరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి అని? నాకు కూడా తెలియదు. ఇవాళ బెంగాల్లో దొంగల పాలన పోయి కాషాయ జెండా ఎగురుతున్నటువంటి వేళ అక్కడ ముఖ్యమంత్రి రవీంద్రనాథ్ ఠాగూర్కి అలాగే మా అన్నయ్య మన ప్రధానమంత్రి గారు అక్కడ ప్రణామాలు అర్పించారు. మన దేశం చాలా గొప్పది అని మనకి తెలుసు, కానీ మనం ఫీల్ అవ్వట్లేదు. మనం అలా ఫీల్ అయితే మన పిల్లల్ని ఎలా అంటే అలా పెంచాం. మీకు రుజువు కాల్చే చెప్తాను నేను. అమ్ములు ఇలా రా అమ్మాయి. ఇంకెవరో పిల్లలు వచ్చారు, ఆడపిల్లలు, స్కూల్ పిల్లలు. ఇలా రా తల్లి, ఇలా నుంచో, ఇక్కడే నా దగ్గర రా. ఇంకా ఆడపిల్లలు ఎవరున్నారు? తల్లి రండి.
ఇలా ఎక్కడి నుంచో నా దగ్గర ఇలా ఓకే కమ్ యాజ్ యూ విష్ ఓకే కమ్. ఇంకా మంచిది. తల్లి ఏం పేరు? ఇక్కడ నుంచి అమ్మ శ్రీలక్ష్మీరాజ్. రైట్. నీ పేరు? ఆరోహి. ఇట్లు మా అమ్మ కదా. తన్మయ్. రైట్. సాన్వి. రైట్. నేను ఎందుకు తగ్గాలి? రావాలి. ఏంటి అన్న చెల్లె వీళ్ళు? నీ పేరు? చూసారా పెట్ట కొంచెం. నీ పేరు? ముకుట్టు. బాగుంది పేరు. తెలుసా ముకుట్టు? రామాయణంలో చాలా కష్టం వచ్చి ఎవరికీ చెప్పుకోలేనప్పుడు ముకుటధార సర్గ చదివితే ఆ కష్టం వితిన్ డేస్లో వితిన్ అవర్స్లో మనం రిలీవ్ అయిపోతాం. చాలా మంచి పేరు పెట్టారు వీళ్ళమ్మ నాన్న. ముకుటధారణ సర్గ. ఇంకా పిల్లలు ఉన్నారా? వచ్చేయండి పిల్లలంతా, అందరూ వచ్చేయండి. గోపి ఆ మాలలు ఉన్నాయి కొంచి ఓ మూల కూర్చుని. రైట్. వీళ్ళని ఎందుకు పిలిచానో నేను చెప్తాను. మీరంతా నా ముందు కూర్చుంటారు. తర్వాత ముందు స్టేజ్ ఎక్కి ఆ పేర్లు చెప్పేశాక అందరూ జరగండి. మళ్ళీ వెళ్ళిపోతురు. నీ పేరు చెప్పే. రైట్. నువ్వు? అమ్మో. రైట్. ఈ పిల్ల ఏం పేరు తల్లి? రైట్. రైట్. ఏం పేరు? అమ్మో చాలా పెద్ద పేరు. శుభప్రద. అది చెప్దాం. నీ పేరు? అమ్మయ్యా. ఆద్య నీకు ఏదైనా సాధ్య. నీ పేరు? అనీష్. నీతో పెట్టుకునే ఫినిష్. ఎలా అంతే కదా. ఏం పేరు? రాజారాం. రైట్. పిల్లలు ఈ పైన ఎక్కిన వాళ్ళంతా దిగిపోయి నా ఎదురుగా కూర్చోండి. ఎలా అయినా దిగండి. నేను పేరు చెప్పిన వాళ్ళు మిగిలిన వాళ్ళు రండి. నాకు పేరు చెప్పి మళ్ళీ వెళ్తాడు. నువ్వు చెప్పేసావు కదా. రైట్. నా ఎదురు కూర్చోండి. ఇప్పుడు షిఫ్ట్, తర్వాత నేను మీకు గిఫ్ట్, ఆ తర్వాత ఎక్కుతాను లిఫ్ట్. రైట్. నా ఎదురుగా కూర్చోండి. ఇంకెవరు పేరు చెప్పలేదా పైకి రండి. చకచక పేరు చెప్పి వెళ్ళి నా ఎదురు కూర్చోండి. కమా. రిషిక్. బాగుందిరా. చూడ. రైట్. కూర్చో. భార్గవ్. అందరు ఎదురుగా కూర్చోండి. నాన్న ఆడపిల్లలు ఎదురు కూర్చోండి. నాకు కనపడేలా ఇటే తల్లులు. నాన్న నా వైపేరా. ఇలా లుక్ ఎట్ మీ. నీ పేరు? ఆర్విక్. రైట్. నువ్వు? తశ్విక. నువ్వు? శ్రీహాన్. హై బాబోయ్. నీ పేరు? రితిక. అయ్యి బాబోయ్ ఏం చదువుతున్నావు? నువ్వేం చదువుతున్నావు? అయ్యి బాబోయ్. నీ పేరు? విన్నారా అంటే చూపరే. అందరు కనపడలేదంట. నువ్వు ప్రత్యక్ష. అందుకే చూపరే. కూర్చో. అది పేరు? అమ్మ సూపర్. అభిరామ దయాకర. పోయి చూసారా? ఆదిత్య, అనన్య, అభిరామ అంతా ఆకారమే, నో వికారం. వంశీకృష్ణ. ఆర్విక్ మళ్ళీ ఆకారం. మళ్ళీ వన్ మోర్ అన్నది మనుష్య. సోహన్. నన్ను మిగిలిన దిగిపోయిన అందరు ఎదురు కూర్చోవాలి. నేను మీ అందరు గిఫ్ట్ ఇవ్వాలి. కూర్చోండి. మీరు ఉండండి ఒకసారి. మీతో పని ఉంది. ఒకసారి నుంచో చెప్తా. ఎవరో పేరు చెప్పలేదు. నువ్వు చెప్పావా? ప్రత్యక్ష చెప్పింది. ఎవరు చెప్పలేదు? అందరు చెప్పేశారా? అందరు పేరు చెప్పేశారా? ఎవరు మిస్ అయిపోయారు? అందరు ఎదురు కూర్చోండి. అమ్మో ఇంకా వస్తున్నారు. చీమలో పుట్టలో. రేయాన్స్. వెరీ గుడ్. దేవాన్స్. బలి కూర్చోండి నాన్న. మహేష్ బాబు. అద్ది దూకుడు. అద్ది. వెరీ గుడ్. నేను అదే. లక్షిత్. బాగుంది. సహస్ర. సూపర్. సువిజ్ఞేష్. బలే. జాత ఇలా వచ్చారా తల్లి? మమ్మీ అర్చన. ఇలా నుంచి ఒకసారి ఇదే పని ఉంది. సాయి ప్రీతం. జాత పడకూడదు. కింద పడ. జశ్వంత్. రైట్. కూర్చోండి. అమ్మ పడిపోతుంటా. నీ పేరు ఏం పేరు? అమ్మ నాకు అర్థం కాలేదు. ఏం పేరు?
ఏమండి ఈ అమ్మాయి ఒక అక్షరం మింగేస్తుంది కదా. నీ పేరు ఏం పేరు? అనన్యనా? అమ్మ పేరు ఏం పేరు? నాని. అవునా, అమ్మ పేరు నాని, నాన్న పేరు స్వాతి. అటు ఇటు మార్చి ఉంటుంది అంతే అంతే, ఏం పర్లేదు. వీళ్ళమ్మ పెత్తనం అంటది. వచ్చిందా వీళ్ళమ్మ? ఏమనుకోకండి అమ్మాయి, బంగారు తల్లి. సరే సరే, చేస్తానన్న. నీ పేరు? ఓమేష్. మళ్ళీ పెట్టారు, సూపర్. నీ పేరు? నీ పేరు? అమ్మ సూపర్. గోపి, వీళ్ళని కౌంట్ చేయాలి, అవి కౌంట్ చేయాలి, అంతేనా? 2 బ్యాగుల్లో వెతకండి, ఇక్కడ తక్కువ అవ్వకూడదు, అది విషయం. అయ్యి బాబు, ఈడుకుంటే వచ్చేసాడు. అయిపోయి మనం పొట్టి దిగుదామే. అయిపోయి ఏం పేరు ఏంటి చెప్పలేడుగా. ఏమన్నా అందరికంటే పెద్దోడు సభలో ఈడే పెద్దోడు, చెప్పలు కొట్టిన. ఏం చేయాలి దీన్ని ఇప్పుడు? ఇదేమన్నా ఐస్ క్రీమా? ఇది పేరు చెప్పడుగా, ఇది చెప్తావా? అసలు ఎందుకు పిలిచారు, ఎందుకు ఎత్తుకున్నారు, ఎక్కడున్నాను నేను? ఏమనుకోకున్నాను, ఆలోచిస్తూ ఉండే. మళ్ళీ హిందూ సమ్మేళనంలో మాట్లాడదు. సార్ పేరు సార్? మమ్మీ చెప్తావా? చెప్పడు. రైట్ రైట్, అందరు కూర్చోండి. రైట్, నేను ఊరికే మీకు తెలియడం కోసం వీళ్ళని హోల్డ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఆడపిల్లలో చాలామంది గాజులు వేసుకున్నారు. ఇలా నువ్వేం ఫీల్ అవ్వు, నిన్నేం అంటలేదు. ఇది బంగారు తల్లి కాదా చెప్పండి? ఇది బంగారు తల్లి కాదా? ఇది బంగారు తల్లి కాదా? మరి గాజులు ఎందుకు వేసుకోలే? వీళ్ళు బ్యాడ్ గర్ల్స్ కాదు అని చెప్పడానికి ఉంచాను ఇక్కడ. వీళ్ళు బ్యాడ్ గర్ల్స్ అయితే ఇక్కడికి వస్తారా, వింటారా, ఉంటారా? ఎందుకు గాజులు వేసుకోలేదంటే, ఇది వాళ్ళ అమ్మ తప్పు కాదు, వాళ్ళ నాన్న తప్పు కాదు, వీళ్ళ తప్పు అసలు కాదు. ఆ స్కూల్ పేరు ఏంటన్నా? నేవిక్. వేసుకోకూడదు కదా? వేసుకోవచ్చా? అయితే మందే పోయే కాలం అన్నమాట. ఇప్పుడు ఎవరి తప్పు? స్కూల్ వాళ్ళదా, నీదా, పేరెంట్స్దా? వాళ్ళదే తప్ప? ఏరా కింద పడ్డా మందే పై చేయా? ఏరా ఏం పేరు? నీ పేరు? గీదో బిగ్ హ్యాండ్. మీకు వినపడలేదు, ఒప్పుకుంది మా బంగారు తల్లి. నన్ను వేసుకోవాలిరా. ఎందుకు వేసుకోవాలి చెప్పు? తెలుసా? విన్నారా? ఆన్సర్ గిదే వన్స్ మోర్. నానా, అందులో డ్రాయింగ్ బుక్ ఉంది, ఇస్తా. ఉందా ఒక డ్రాయింగ్ బుక్? ఎందుకంటే హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ. మై ఫస్ట్ ఓట్ టు అర్చన. ఇది నీ నిజాయితీ. తర్వాత నువ్వు దీని దీని ఏమంటారు, డ్రాయింగ్ కలర్స్ వెయ్యి. నానా, 3 మనం మర్చిపోకూడదు. ఏంటవి? అందరు చెప్పండి, అందరూ ఎవరు మిస్ అవుతూ చెప్పండి. కట్టు, బొట్టు, జుట్టు. అప్పుడే హిట్, లేదా పట్టు. ఈ గాట్ ఇట్? నాన్న, నువ్వే ఆలోచించు, నువ్వే అద్దంలో చూసుకో. బొట్టు పెట్టుకున్నప్పుడు నువ్వు జుట్టు వేసావు, నాకు బాగా నచ్చింది, జుట్టు వదలలేదు. ఈ విషయంలో చపట్లు కొట్టాలి వచ్చాను. కానీ గాజులు వేసుకోవద్దని ఎవరికి చెప్పారా? నువ్వు ఫీల్ అవ్వలేదా? ఫీల్ అవ్వు. పోనీ లేదా మీ నాన్నకి ఇవ్వు. మీ నాన్న వేసుకుంటే బాగుంటుందా కదా? నువ్వే వేసుకోవాలి. నువ్వు ఇలాగే ఉండు, కానీ గాజు వేసుకో, బొట్టు పెట్టుకో. ఎందుకని మనం ఎవరం? ఇది విన్నారా గట్టిగా? చూసారా? అర్చనలో ఉంది హిందూ బ్లడ్, అందుకే వాడుతుంది హెడ్. అప్పుడప్పుడు యాడ్ అవుతుంది కొంచెం మడ్. రిమూవ్. తల్లి మా అమ్మ కదా. నీ పేరు? బ్రహ్మణి. మీ స్కూలు? రైట్. నీ పేరు? మీ స్కూలు? రైట్. మీ స్కూల్లో వేసుకోవచ్చా గాజులు? ఇప్పుడు తప్పు ఎవరిదంటారు? యాక్చువల్గా నేనేమంటానంటే, వీళ్ళది కూడా తప్పు కాదంటాను. వీళ్ళు ఒప్పుకున్నారు, చిట్టి తల్లులు.
కానీ వాస్తవానికి నేర్పించవలసినటువంటి వయసు ఇది. నేర్పించవలసిన వాళ్ళు పేరెంట్స్. కాబట్టి నాన్న గాజులు వేసుకోరా అంటే వీళ్ళు వేసుకుంటారా వేసుకోరా? వీళ్ళు మంచి పిల్లలు, నేను నమ్ముతున్నాను. అవునా కదా నాన్న? రోజు వేసుకోండి. మీ చేతుల దగ్గర ఇక్కడ నర్వస్ సిస్టమ్ ఉంటుంది కదా, దానికి గాజులు అలా తగులుతూ ఉంటే మీ హెల్త్కి చాలా మంచిది. అమ్ములు మా అమ్మ కదా, గాజులు వేసుకోవాలి, 3 చెప్పిన బొట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు నిన్ను ఎవరైనా సలీమా అన్నారనుకో, ఎవరైనా నమ్మేస్తారు. ఎందుకని? బొట్టు లేదు, గాజులు లేవు. సాయిబుల అమ్మాయి అంటే నమ్మేస్తారు కదా. అలా ఉన్నాం కదా మనం. కానీ మనం ఎలా ఉండాలి? మనలాగే ఉండాలి. మనలా ఉండడం అంటే జయజమ్మ మాయమ్మ ఓ జయజమ్మ అలా ఉండక్కర్లేదు, అంత అక్కర్లేదు. ప్రకాష్ రాజు అంతొద్దు అంటాడు కదా, అసలు వాడు వద్దు మనకు అనుకో, అది వేరే కథ నాన్న. అందుకని 3 మనం మర్చిపోతున్నాను. బంగారు తల్లు, ఇప్పుడు నేను మీకు మాలిస్తాను నాన్న, మనం కథలు చెప్పుకుందాం. తల్లు కూర్చోండి నాన్న, తండ్రి రైట్. బంగారు తల్లు నాన్న, ఈ హానెస్టీగా ఒప్పుకున్నారు. వన్స్ మోర్ గివ్ దెమ్ ఎ హ్యాండ్ టు ది గుడ్ చిల్డ్రన్స్. అలాగే ఈ పిల్లల్ని తీసుకొచ్చిన అమ్మా నాన్నలకి గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను చూసారా, మీతో మాట్లాడలేదు నేను, నా కళ్ళు వీళ్ళ కోసం వెతుకుతున్నాయి. ఎందుకని? దే ఆర్ ద నెక్స్ట్ జనరేషన్. వీళ్ళని కాపాడుకోవాలి. వీళ్ళు బంగారు కొండలు. దే ఆర్ నాట్ బ్యాడ్. నో బ్యాడ్ బాయ్స్, నో బ్యాడ్ గర్ల్స్. కానీ మనం చేస్తున్నాం వాళ్ళకి నేర్పగా. ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. ఒక తల్లిదండ్రులు భారత్ నుంచి అమెరికా వెళ్ళారు. ఈ పిల్ల అక్కడే పుట్టింది. ఈ పిల్లకి నాన్న పిల్లలు మాట్లాడకూడదు. రేపు బ్లూ షర్ట్ ఏం పేరు? దేవాంశ్. నువ్వు దేవాంతకుడు అవ్వకూడదు, ఓకేనా? వాళ్ళకి తెలుసు దేవాంతకుడు అంటే. పిల్లలందరూ చక్కగా మూతి మీద వేలు వేసేయండి. గోపి చూస్తూ ఉండు. మాట్లాడిన పిల్లలకి నో మాల. ఇఫ్ యూ డూ గోలా నో మాల. ఓకే బాలా? రైట్. నువ్వు ఒక కన్ను ఇక్కడ వేసేయి, కూర్చో. మాట్లాడాడంటే ఆడికి మాలలేదు, ఎక్సెప్ట్ వాడు తప్ప. రైట్. వీళ్ళు పేరెంట్స్ అక్కడికి వెళ్ళారు, ఏదో జాబు. ఈ పిల్ల అక్కడ పుట్టింది. ఓ 20 ఏళ్ళు వచ్చాక ఈ పిల్ల ఎవరినో ఒక నీగ్రోని తీసుకొచ్చి మమ్మీ ఎవడే వీడు అల్లుడు, లెట్స్ గిల్లుడు. నాన్న మాట్లాడద్దు, తిడతాను, నో నాయిస్. ఇప్పుడు ఆ పిల్లని వాళ్ళమ్మ ఏమిటే పోయి విని చేసుకున్నావు అంటే, ఆ పిల్ల ఏమందంటే, మమ్మీ వాట్ యువర్ స్పీకింగ్, వై యువర్ స్పీకింగ్ లైక్ దిస్, యూ ఓన్లీ టోల్డ్ నో, ఆల్ ఆర్ ఈక్వల్ నో అని ఉపన్యాసం చెప్పింది. ఇప్పుడు ఆ పిల్లకి ఎలాంటి జీవితాన్ని మనం నిర్మించుకోవాలి అనేది నేర్పకపోవడం వల్ల కదా కొంచెం కటువుగా మాట్లాడతాను. మీ అందరికీ తెలుసు, నేను నిజం మాట్లాడతాను, నేను ఎవరిని కేర్ చేయను, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాను. చాలా చోట్ల ఓయో రూమ్స్లో దొరికే అమ్మాయిలు ఎవరు? బురకా వేసుకునే అమ్మాయిలు కాదు, హిందువుల పిల్లలే. ఎందుకు దొరుకుతున్నారు? మీకు గుర్తుందో లేదో, ఓ 25 ఏళ్ళు వెనక్కి వెళ్తే, మేబీ 30 ఏళ్ళు, సుహాసిని అనే హీరోయిన్, ఖుష్బు అనే హీరోయిన్, వాళ్ళు ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. బాగుండదో అయినా చెప్పాలి, చెప్పకపోతే ఎలా? మన భవిష్యత్తు. డోంట్ ఎక్స్పెక్ట్ యువర్ వైఫ్ షుడ్ బి ఏ వర్జిన్. తెలుగులో చెప్పను నేను, మీకు ఇంగ్లీష్ వచ్చు. అలాంటి స్టేట్మెంట్ వాళ్ళు ఇవ్వడానికి కారణం ఏంటి? అంత విచ్చలవిడితనం పెరిగింది. శీలం అనేది ఒకటి ఉంటుంది. నా శరీరం ఒక్కరికే అర్పింపబడాలి, పాతివృత్యం అనేది ఒకటి ఉంటుంది. ఇలాంటివేమీ మనం నేర్పించట్లేదు. బాగా చదువుకుని ఏ బాడుకోతోనో లేచిపో. చాలా బాధగా ఉంది. నేనేదో ఇలా సరదాగా చెప్తున్నాను. జస్ట్ నిన్నే లేదా మొన్న ఫ్లైఓవర్ కింద, ఇదే హైదరాబాదులో
వాడు ఒక మరక మన అమ్మాయిని రోడ్డు మీద కొడుతున్నాడు. ఓ గుడ్ న్యూస్ ఏంటంటే వాడిని పట్టుకుని మనోళ్ళు కొట్టారు. కొట్టిన మగాళ్ళకి చప్పట్లు కొట్టారు. మన ఎదవలు మామూలుగా రియాక్ట్ అవ్వరు. పిరికి ఎదవలంటే మన ఎదవలే. ఇప్పుడు కారులో వస్తూ చెప్పారు, ఇదే ఏరియాలో ఒక హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని ప్రేమించాడంట. వాడిని అందరూ చూస్తుండగానే 20 కోట్లు పొడిచి వాడు చంపేశాడంట. నేను చెప్పాను, చంపింది వాడు కాదు మీరు అని. ఎందుకని? వాడి దగ్గర తుపాకీ ఏం లేదు. ఆ లపాకీ గడి దగ్గర తుపాకీ ఏం లేదు, కత్తి ఉంది. వాడిని ఎదుర్కోవడానికి రోడ్డు మీద బోల్డెన్ షాపులు ఉన్నాయి. ఆ షాపుల్లో నేల తుడిచే స్టిక్స్ ఉన్నాయి. అక్కడ కర్రంటే సరిపోయింది, అక్కడ బుర్ర లేనప్పుడు మనం ఎలా రక్షించుకోవాలో మనకి తెలియట్లేదా? ఆలోచన లేదా? 1947 ఈ దేశాన్ని 2 ముక్కలు చేసినప్పుడు పాకిస్తాన్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులు, పిల్లలు ప్రత్యక్ష మాట్లాడకూడదు, గిఫ్ట్ ఉండదు. 47 ఆగస్టు ఈ దేశం 2 ముక్కలైందని ప్రకటించిన తర్వాత అక్కడ ఉండే బయ్యాగాళ్ళందరూ వారి యొక్క నిజరూపం చూపిస్తూ ఆ మేడ మీద 5 ఆడపిల్లల తండ్రి ఉంటే వీడు నేల మీద ఉండి కత్తి చూపించి, ఏయ్ కఫీర్ మేరా సాత్ బాకు అన్నాడు వీడు. యాక్చువల్గా ఆ 5 ఆడపిల్లల తండ్రి దగ్గర తుపాకీ ఉంది. ఒక్క కాల్చేయచ్చు. జులైలో అల్లు అర్జున్ కాల్చినట్టు. కమోడ్లో ఏం కొట్టాలి? యాసిడ్ కొట్టాలి, సెంటు కొట్టకూడదు కదా. సేమ్ అలా వాళ్ళని వేసేయాలి. కానీ వీడి దగ్గర గన్ ఉంటే ఉపయోగం ఉంది, లోపల డస్ట్బిన్ ఉంది. వాడు ఆ తుపాకీ పడేశాడు. వాడు కత్తి చూపిస్తే వాడు 5గురిని నాశనం చేశాడు, ఆ కుటుంబాన్ని ఆక్రమించాడు. ఎప్పుడైనా ఒక దెబ్బ తగిలితే పోని ఏదో మానవ సహజం, ఇట్స్ ఓకే. కానీ ఇన్ని దెబ్బలు తగిలినా ఇంకా ఇంకా వాడిని నువ్వు భయ్యా అంటున్నావంటే, ఎవడరా నీకు భయ్యా? నీ అయ్యా నీ నోట్లో ఉయ్యా? అసలు మనకు సోయిందా? కొంచెమన్నా బుద్ధి ఉందా? నువ్వు అమ్మ అని ఆవును కోసు తింటాడు వాడు, నిన్ను కాఫీర్ అంటాడు, నిన్ను సైతాన్గా బచ్చా అంటాడు, నువ్వు పూజించే విగ్రహాలను బొమ్మలు అంటాడు, ముత్యాలమ్మ మీద కాలు పెట్టి తొందుతాడు, అమ్మవారి విగ్రహాన్ని రోడ్డు మీద పడేస్తాడు, కట్టమైసమ్మ అమ్మవారి ముందు టాయిలెట్కి వెళ్తాడు, హనుమంతుడి విగ్రహాన్ని తగలబెడతాడు, మసిపూస్తాడు, ఆ బతుకమ్మ బతుకమ్మ అంటాడు పెద్ద బామ్మర్ది. ఏ రావు హాయ్ రెడ్డి హాయ్ కొయ్యి అమర పిచ్చా అని అంటాడు చిన్న బామ్మర్ది. అయినా సిగ్గులేదా వాడి దగ్గరికి వెళ్ళి భయ్యా ఏ కితన అనడానికి? అదవుతున్నా ఎర్రగడ్డ బ్యాచ్కి. నేను వాళ్ళని అంటలేదు, మిమ్మల్ని అంటున్నా. వాళ్ళ దగ్గర కొనే మూర్ఖుల్లారా, వాళ్ళ దగ్గర తినే మూర్ఖుల్లారా, వాళ్ళని భయ్యా అనే మూడుల్లారా, చెక్కులారా, కుక్కల్లారా. నేనే పదం వెనక్కి తీసుకోను. 10 లక్షలు ఇస్తాను సెక్యులర్ ఉందని నిరూపిస్తే. 10 lakhs repeatedly I am announcing in every public meeting. Is anybody challenge? Show me where is secularism. అందుకని మనం సినిమాల్లో వింటుంటాం, కమలాసన్ మస్తు షేడ్స్ ఉన్నారే నీలో అంటాం కదా. ఈ మస్తు షేడ్స్ కేవలం మనోళ్ళ దగ్గరే ఉన్నాయి, మనోళ్ళ దగ్గరే ఉన్నాయి. ఎవరో ఇందాక చదివాను నేను, సీతాలక్ష్మి అంట, టీవీ సీరియల్లో వదిన క్యారెక్టర్ ఏదో. సీతాలక్ష్మి టర్న్ డాష్ యాస్మిన్, వాడు ఎవడో కొట్టాడు జాస్మిన్. ఆమని భర్త ఎవరు? ప్రియమణి భర్త ఎవరు? మోహిని ఆదిత్య 369 హీరోయిన్. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇంద్రజ భర్త ఎవరు?
అలాగే యాంకర్ ఉండే స్వప్న ఎంత నిండుగా ఉండేదో, మంచి సంగీతం వచ్చు, డ్యాన్స్ వచ్చు, విశ్వనాథ్ గారితో అద్భుతమైన ఇంటర్వ్యూలు చేసింది. ఇప్పుడు ముఖం చూడండి, ఏమైంది? హిందూ అమ్మాయిలు అందులో హీరోయిన్ పొజిషన్లో ఉండేవాళ్ళు. మొన్న మొనాలిసా ఏమైంది? ఏమవుతుంది అంటే ఇది ఒక పెద్ద వ్యూహం, పెద్ద నెట్వర్క్. వాళ్ళు పని చేస్తున్నారు, నువ్వు ఏ పని చేయట్లే. నువ్వు రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, 3వ లైన్ పచ్చి బూతు తెలుసా మీకు? 3వ లైన్ ఏంటి? నిరూపిస్తావా? నిరూపిస్తారా? ఆ 3వ లైన్ ఎక్కడన్నా మసీదులో పాడిస్తారా? 3వ లైన్ ఒప్పిస్తారా? ఎవరితోనే చెప్పిస్తారా? కాబట్టి ఈ వన్ సైడ్ లవ్ నుంచి మనం బయటపడితేనే లవ్ జిహాద్ నుంచి మనం బయటపడగలం. మీకు ఇంకా అర్థం కావాలంటే బాలవాక్కు, బ్రహ్మవాక్కు పిల్లలు చెప్తే మీకు అర్థమవుతుంది. బ్లూ నువ్వు ఇలా రావాలి. నేను అందరికి కనబడుతున్నాను కదా. ఏం పేరు నీ పేరు? రజ్విక. తల్లి రజ్విక. రజ్విక మా అమ్మ కదా. ఏం చదువుతున్నావు? థర్డ్ క్లాస్. రైట్. ఇప్పుడు భోజనం పెడతారు తెలుసా నీకు? తెలుసా? భోజనం ప్లేట్లో పెట్టాక భోజనం ప్లేట్ ఏమొచ్చింది? మైక్ అబ్బాయి, భోజనం ప్లేట్లో పెట్టాక నువ్వే కలుపుకుంటావా, అమ్మ కలపాలా? నేను కలుపుకుంటా. డాటర్ విత్ మ్యాటర్ అలా నేర్పించా. అన్నం పడేస్తావా కొంచెం? నేర్పాలి పిల్లలకి. అన్నం పడేస్తే అడుక్కు తింటావు అని ప్రతి కిచెన్లో రాయాలి. ఓ ఫోటో పెట్టి ఆ డస్ట్బిన్ దగ్గర పిల్లలు తినే ఫోటో ఒకటి పెట్టాలి ప్రతి కిచెన్లో. రోజు ఎంతమంది అన్నం లేక చచ్చిపోతున్నారో ప్రతి కిచెన్లో రాయాలి. తీసుకెళ్ళి అన్నం పడేయడం పెద్ద గొప్ప ఏం కాదు. నువ్వు సంపాదించు, నువ్వు దాన్ని సాధించు. వీళ్ళందరినీ పొలానికి తీసుకెళ్ళాలి. పాలు ఎక్కడ దొరుకుతాయి, పాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే బూతు నుంచి వస్తాయి అని బూతు మాటలు మాట్లాడతారు. ఫ్రమ్ వేర్ యూ గెట్ మిల్క్ యూనో. కౌ. గోపి ఇచ్చే ఇప్పుడే వేలమాల. డ్రాయింగ్ బుక్ కూడా ఇచ్చే, ఎందుకంటే ఐ గాట్ కరెక్ట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. అమ్మ పేరు ఏంటి? లత. నాన్న పేరు? చిన్న. ఆ డ్రాయింగ్ బుక్ కూడా ఇచ్చే, ఎందుకంటే షీ సెడ్ వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఓన్లీ వన్ కదా, లాస్ట్ కదా, అదే భయం. మళ్ళీ ఎవరైనా అడిగితే ఏం చేయలేం. ఇది డ్రాయింగ్ వేయాలే తల్లి, బంగారు తల్లి అన్న. సరే, ఇప్పుడు నేను చకచక ఒక ప్రశ్న అడుగుతాను. భోజనం ప్లేట్లో పెట్టి నువ్వు తినేటప్పుడు, నువ్వు తిందామని అలా కలుపుతున్నావు కదా, కలిపేటప్పుడు ఎవరో వచ్చి ఫు అని ఊశారు. తింటావా? అది ఉమ్మేస్తే తినకూడదా? ఎందుకు తినకూడదు? చిన్న పెట్ట కాబట్టి దానికి తెలియలేదంటే, కానీ ఉమ్మేస్తే తినకూడదని తెలుసు. మీకంటే బెటరే కదా, మీరు బయ్యాగాల దగ్గరికి వెళ్ళి షవర్మాలు తింటారు, సమోసాలు తింటారు. ఇదే మీకు ఏం పేరు నీ పేరు? రజ్విక. రైట్. అంటే అన్నంలో ఉమ్మి వేయకూడదు. ఎందుకు వేయకూడదు తెలుసా? ఫుడ్లో ఉమ్మి ఎందుకు వేయకూడదు? విన్నారండి? తప్పు కాబట్టి. చిన్న బిడ్డ చెప్పింది కదండి, బాలవాక్కు, బ్రహ్మవాక్కు. తినే దాంట్లో ఉమ్మి వేయకూడదు, అది తప్పు. కానీ నువ్వే వాడి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర ఆర్డర్ ఇచ్చి వాడు ఉమ్ముతో పాటు
చీ అనకండి, ఆల్రెడీ తినేసి ఉంటారు. ఏ అబ్దుల్లా దగ్గర, ఏ రిజ్వాన్ దగ్గర, ఏ ఇమ్రాన్ దగ్గర షవర్మాలు తినేసి ఉంటే ఆల్రెడీ వాడి భయ్యా ఏ షవర్మా దేదో ఆప్కా ఉత్సాకా సాత్ ఉమ్ముకా సాత్. ఆ చిచ్చి అనకండి, మీరు తినుంటే ఆల్రెడీ వెళ్ళి ఉంటుంది లోపలికి. ఈ అనకండి. మొన్న మధ్య ఆడెవడో పానీపూరిలో ఉప్పు తక్కువైంది, వేడివేడిగా వాడు పానీపూరి వచ్చేది. చీ అనకండి, ఆల్రెడీ హ్యాపెండ్. అది 2 ఏళ్ల క్రితం బెంగళూరులో, మొన్న గట్టిగా వారం క్రితం మెదక్లో లస్సీలో కలిపాడు కట్టామిట్టా. కట్ చేసుకుని వాడు కట్ చేసుకుంటాడు, అందుకని కట్టామిట్టా కలిపాడు. నేను జోక్గా చెప్తున్నాను, బట్ బీ ప్రాక్టికల్ అని చెప్తున్నాను. మీరు కొనేటప్పుడు తినేటప్పుడు హిందీలో దేకండి. ఏమన్నాను? దేకండి మీన్స్ చూడండి. హిందీలో దేకలేదు అనుకో, ఇంక తెలుగులో దేకడమే. అదవుతుందా? పహల్గాంలో తుపాకీ పెట్టి మీరు తెలుగు వాళ్ళ, తెలంగాణ వాళ్ళ, ఆంధ్ర వాళ్ళ, కమ్మోళ్ళ, కాపోళ్ళ, శర్మ, వర్మ, రెడ్డి, శెట్టి, నీ మట్టి ఏం చెప్పలే, ఇవేం అడగలే. ఏమన్నారు? కౌన్ హై తూ హిందూ ఆయా నై యా ముసలాం, అంతే. అందుకని మన ఐడెంటిటీ ఏముండాలి? నేను హిందువుని. హిందూగా ఉంటేనే మనం బతికుంటాము. ఒకడు కులం కుక్క, ఒకడు పార్టీ కుక్క, ఒకడు ప్రాంతం కుక్క, ఒకడు భాషా కుక్క. ఈ కుక్కల వల్ల దేశానికి టోటల్లీ బీఓకేకే తెలుగు ట్రాన్స్లేషన్. అర్థమవుతుందా? అందుకని ఖచ్చితంగా మీరు ఈగోలకు పోయి ఇలాంటి పిచ్చి వేషాలు వేయకూడదు. జస్ట్ రిమైన్ యాజ్ ఏ హిందూ. లేకపోతే ఎక్కడ ఇరాన్ ఉంది?